పండుకుంటే సాయంత్రం 6 o'clock లేవాలా. బ్యాటరీ లో గైస్ అసలు ఫుల్ అలసిపోయినాం, చాతనే అవుతుంది. జస్ట్ ఇట్లా టిఫిన్ నోట్లో పోయినాను అన్నం పండుకుంటే సాయంత్రం 6 దాకా లేవాం. మార్నింగ్ పొద్దున్న ఇక్కడ మంచిగా ఉంటుంది మా ఏరియాలో. రుచి టిఫిన్స్లో టిఫిన్ తీసుకుంటే సుకూన్గా ఇప్పుడు పోయి తింటా. గౌతమన్న తినిపించండి, మొన్ననే రవా దోశ తినిపించండి, బాగుండే. ఈరోజు అయితే సాటర్డే మంచిగా ఉండే బిజినెస్, హోటల్ దన్నదన్న. కాకపోతే ఈరోజు అయితే మీరు దీని ముందు బ్లాగ్లో చూడండి, మొత్తం ఫుల్ ఉండే రష్ సాటర్డే బట్టి. ఓకే తో గాయస్, ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. మీతో దోశ తినుకుంటా మాట్లాడతాం కొంతసేపు. మాట్లాడిన తర్వాత పండుకుందాం, లేస్తాం, దాని తర్వాత చేసేది చేస్తాం. టిల్ దెన్ వాచ్ ద వీడియో టిల్ దెన్ గాయస్. దగ్గర కానీ కలిసేది వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. బాయ్ గైస్, సాయంత్రం లేచిన తర్వాత కలుస్తాం మళ్ళీ ఒకసారి. ఉల్టా అయిపోయిందా గైస్? చలో స్టే ట్యూన్. గుడ్ ఈవినింగ్ గాయస్. ఇప్పుడే స్నానం చేసి లేచి గౌతమన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. హీరో. గుడ్ ఈవినింగ్ గైస్. పొద్దున్నకి వెళ్ళి ఏం చేస్తున్నాం? సండే ప్లాన్స్ ఏంటి మళ్ళీ? మా ప్లాన్స్ అయితే వండుకొని లేచుండని అయిపోయినాయి. డే అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకేముంటే పోయి సామాన్లు తీసుకోవాలి, హోటల్ పోయి కూర్చోవాలి. ఇట్స్ బోరింగ్, నాట్ బోరింగ్ లైఫ్. బోరింగ్ అంటే అన్న కొట్టుకుంటుంది. మేము ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడలేదు. మా ప్రతి ఒక్క మాట గౌతమన్న దిగుతాడు వేసినాం. కాల్ చేస్తాడు, లోపల పోయి స్టార్ట్ చేస్తాను. గౌతమన్న ఐస్ మండే మార్నింగ్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock. హోటల్ ఇన్ఫార్మ్ చూస్తారా ఎట్లుంది? హౌస్ ఫుల్ గైస్. మనుషులు వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. వచ్చేసేరి అది అన్నదన్న ఆగేది లేదు. 4 o'clock మంచిగా ఫ్రెష్ అండి స్టార్ట్ చేస్తున్నాం. చలో గైస్, అందరు అయిపోగానే క్లోజ్ చేసి ఇక బ్లాగ్ షూట్ చేస్తా. అసలు బ్లాగ్ షూట్ చేయలే, ఫుల్ బిజీ ఉండే. వెయిట్ చేయండి గైస్. హోటల్ క్లోజ్. అలీబాయికి అయితే ఛాయ్ కావాలి. అలీబాయి హలో బోలో. మా షెఫ్ కాఫీ కావాలంటే ఇక మా హోటల్ పక్కకి టీ టైం ఉంటుంది. ఇది కూడా తొందరగానే ఓపెన్ అవుతుంది. ఛాయ్ తాగానికి అయితే వచ్చినాం గైస్. ఎట్లా ఉన్నారు? ఫైనలీ పొద్దునకి వెళ్ళి బిజీ, డే టైం అంతా వండుకోవాలి, రాత్రి అంతా పని చేయాలి. ఇక నాకు కూడా జర ఏం లేని కెమెరా ఆన్ చేయబోద్ది అవుతలేదు. జర మా వాళ్ళు అందరు ఉంటే మంచిగా ఆన్ చేస్తా. రియా బ్రో ఆఫీస్, గౌతమన్న ఆఫీస్, లిఖిత్ గాడు హోటల్, నేను హోటల్, అందరు బిజీ. రోజు ఒకటే రొటీన్ చూపిస్తే సెట్ కాదు. ఉండరు ఇప్పుడైతే ఏం చేస్తాం, టిఫిన్ తిందాం. టిఫిన్ తీసుకొని టిఫిన్ చూపించేసి అట్లా మీకు జర సైనిక్పురి రోడ్లు చూపించేసి అట్లా గుడ్ నైట్ చూపిస్తా. ఇక నాకు అనుకునే టైం అయిపోతుంది. సో ఇప్పుడైతే నేనైతే తాగుతలేను కదా. మనకు పొద్దున్న కాఫీ ఛాయ్ తాగితే కట్టులో గట్టి తిరుగుతుంది. సో గైస్ వెయిట్ చూసాం, ఏదో ఒకటి అయితే అవ్వాలి. మంచిగా అయితే జర మీకు కాంటెంట్ మీకు నవ్వుకి ట్రై చేస్తా. పొద్దున్నకి పని చేసి నేను కూడా ఫస్ట్ రైట్ అవుతున్నా. సో గైస్ వెయిట్ అండ్ వాచ్. బైక్ వస్తే కాదు మొత్తం బిశ్వాబాయి మనం ఒక కారు కొని బిశ్వాబాయికి ఇచ్చేద్దాం సామాన్ దేనికి. గైస్ ఎవరో ఛాయ్ ఆర్డర్ చేసి వెళ్ళిపోయిండు. ఇక అన్న మళ్ళీ రిటర్న్ తీసుకోతుండే ఏం పెడతావు నాకే ఇచ్చేసి అని చెప్పిన. బాయ్స్ వచ్చేసారు. విగేత్ బాయ్, బిశ్వాబాయ్. ఇవన్నీ పుదీనా జర మిగిలింది, దాన్ని ఇంటికి పట్టుకుపోతున్నాం. ఎందుకంటే ఆడ కార్ నడపడం నేర్పిస్తుండవు. చూడండి డ్రైవింగ్ స్కూల్. ఓ గాయ్స్ ఇట్లుంది టీ టైంలో చాయ్ జరా నా నాలుగో కూడా ఈ మధ్యలో నత్త వస్తుంది. మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాను. ఏం అర్థం కాదు మళ్ళీ ఒకసారి. ఏమో వయసు నాకైతే ఏం అర్థం అవుతలే. అల్లం టేస్ట్ వస్తలే, ఏం టేస్ట్ వస్తలేదు. ఇక మాట్లాడు జరసేపు. ఇగో పట్టుకో, చాయ్ తాగుతా నేను. బాయ్స్ ఏమంటారు మన వాళ్ళంతా? అలీబాయిని అడుగును అప్పుడు దాకా పైసకి. మనోడు చూడండి చాయ్ ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు అరే నేను తాగలేరా ఇన్ని రోజులకి. ఇప్పుడు రోజు తాగుతూనే ఉంటాడు. అన్న ఎక్స్ట్రా పెట్టిండి అని చెప్పి అన్న వాళ్ళ ఇంట్లో రోజు చాయ్ తాగుతావు. అన్న వాళ్ళ ఇంట్లో తప్ప నేను ఏడ తాగా. నాకు ఆంటీ చేసిన చాయ్ ఇష్టం. దాని తప్ప నాకు బ్లూసీ వాళ్ళ షోకులకి ఏం తక్కువ పెట్టేదా. మన విశ్వబాయ్. హలో బోలో విశ్వబాయ్. ఏ అలీబాయ్ కార్ నడపడం నేర్పిస్తాం.
विषय ड्रिफ्ट कैसे मारता विषय? कौन सा गाड़ी चलाते? कौन सा चलाया अभी तक? मारुति वेज चलाया है, मार्शल। अरे आप भी जाओ, अरे इन्हें उड़े तो नहीं दो कार्नर। कौन सा चलाया आप? किया का सेल्टोस चला। किया सेल्टोस चलाया? गियर कैसे डालते? उसका रिवर्स ऊपर रहता है। So guys, సైనిక్పురి గుడ్ మార్నింగ్ హైదరాబాద్. రోజు నేను లేవంగానే వ్లాగ్ స్టార్ట్ చేయగానే కొత్తది గుడ్ నైట్ అవుతుంది, అందుకే ఇప్పుడే వ్లాగ్ మధ్యలో గుడ్ మార్నింగ్ చెప్తున్నా. మనుషులు అయితే వాకింగ్ చేయడానికి బయటికి వచ్చేసారు. క్లోజ్ అయినప్పుడు స్పెసిఫిక్ రన్నింగ్కి పోతుండే, ఇప్పుడు వారం కూడా 4 రోజులు అయినా బంద్ చేసేసిన. నేను స్టార్టింగ్లో వ్లాగ్ చూసిన అనుకోనున్నాను కానీ ఇంకా నాయన రన్నింగ్ ఏమన్నీ చేయాలి కదా, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. డైటింగ్ చేస్తుంది సాంబార్ ఇంటి నాకు ఆకలి వేస్తుంది. టికెట్ పోతుండో మాస అరే షూట్ చేద్దాం అనుకుంటా. అరే కరెక్ట్ టైం వచ్చినప్పుడు కెమెరా చేపలు ఉంటాయి, తర్వాత రిగ్రెట్ అవుతాం. మంచిగా ఫన్నీ మూమెంట్ వచ్చినప్పుడు మంచిగా చేస్తాను. నువ్వు సౌండ్ చేయకు, మంచిగా సౌండ్ ఎక్కువ వస్తుంది. చిత్తా కదా మాట్లాడాలి ఆయన. ఇందాక మస్తు నవ్వినాం, అప్పుడేమో కెమెరా ఫోన్ చేయకుంటే, నేనేమో ఇప్పుడు వచ్చేటప్పుడు చిని అన్న కెమెరా ఆన్ చేసి ఉంటే మజా వచ్చేస్తుండే అసలు. అలాంటి ఆయనకు బండి నడపడం రాదు పాపం, ఆయనకు నడుపుకోవడం. ఆయన ఏమో వెబ్సైట్ ఇదే బండి ఎక్కి నడిపిన పాపం ప్యాంట్ రే మచ్చా వాయిస్ బ్రేక్ అవుతుంది రా, నీక తక్కువ వస్తుంది, ఎందుకు చెడగొడతావు? టిఫిన్ తింటావా నువ్వు? ఏం డైటింగ్ కిలో బిర్యానీ తిన్నా. ఓ గాయ్స్, గేర్ డౌన్ చేసుకుంటా. జరా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. జరా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మంచి మోటివేషన్ వస్తుంది. టైం ఉంటుంది గైస్, ఇక నేను ఆ కూరగాయలు కొనుడు అవన్నీ చేయడం కాంటెంట్ ఉంటాయి. ఎందుకంటే తీస్తా నేను మొత్తం డే అంతా తీస్తా, లాస్ట్లో నేనే కటింగ్ చేసుకుంటా కూర్చుంటాను. రుచి అయితే ఒకటి కాదు. నిన్న ఎన్న క్లాక్ పోయినా మనం డిసెంబర్లో తీసుకుంటా. డిసెంబర్ మన హోటల్ పక్కన తీసుకుంటా. వాళ్ళకు కూడా ఆన్లైన్ చాయ్ తాగే టైం అయింది. వాళ్ళు మీటింగ్ వేసారు పొద్దున. వాకింగ్ హెల్త్ కాన్షియస్. అరే ఇప్పుడు నేను బూతులు మానేసిన, నీకు నెట్లో పచ్చిగా తిడతా తెలుసా? అరే పోమాచా ముందుకి, నువ్వు మాట్లాడవు, పీకో, మళ్ళా గెలుపుకోవు. అంతా నీ వల్ల అందరేమో అంతా మంచిగా ఉంది, బూతులు మానేయి అది ఇది అంటారు. చీటా గాడి గాయస్, మీరు అంటారు చూడు బూతులు. మళ్ళా అంటారు గాయస్ బూతులు మాట్లాడకన్నా అని చెప్పి. నా బూతులకి రీజన్ వీడు ఒక్కడే, దాని తప్ప నేను అసలు చాలా తగ్గించేసిన. ఒక టైంలో నాకు స్టార్ట్ అయితే ఆతో, ఎండ్ అయితే ఆతో ఉంటుండే, తగ్గించేసిన. ఇప్పుడైతే పండుకో. కుక్కలకి బిస్కెట్ లేయాలి పొద్దున. టిఫిన్ ఎట్లుంది? మంచిగా వెరైటీ పూరి అంటే మా రుచి టిఫిన్స్ ఓపెన్ కాలే, నాకు అప్పుడు దాకా ఓడుచుకునేది అమ్మలేదు గైస్, ఘోరంగా ఆకలేస్తుంది. ఇంకా వాళ్ళకి షెఫ్కి కూడా టిఫిన్ కావాలని అడిగింది. పోయి ఒకసారి తీసుకొని వీళ్ళు కూడా తినేసేద్దామని వచ్చినాయి. నేనైతే తింటలే గాయస్, వీడు ఒక్కడే తింటుండే. గాయస్ 2 కిలోలు గాయస్. ఇది ఏదో తెలుసా, మన ఈసీఎల్ మెయిన్ రోడ్ మీదనే ముందరనే మన హోటల్ ఉంటుంది.
మన హోటల్కి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ టిఫిన్ షాప్ ఉంటుంది. అయ్యో తింటాం చూడండి మంచిగా. టిఫిన్ దొరుకుతుంది అంటే అసలు ఏవని తినడు, అన్నీ బంద్ చేసి వచ్చేస్తారు టిఫిన్ కోసం అయితే. ఇది మన ఈసీఎల్ మెయిన్ బస్ స్టాప్. చెప్తారా టేస్ట్ చెప్తుంది. ఆకల్లో ఏదైనా మంచిగా అనిపిస్తుంది, బాగానే ఉంది. అందుకే అన్నీ మంచిగా ఉంటాయి, ఎప్పుడు బాగాలేదు. డిఫెన్స్ మ్యాటర్లో మీకు చిన్న సర్ప్రైజ్ ఇస్తుంది, వెయిట్ అండ్ వాచ్. ఇట్లా గాయ పోయి ఇప్పుడు టిఫిన్ తిన్నాక వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి మేము ఇంటికి పోయి వాడుకోవాలి. ఇక నైట్ అంతా లేచి ఉన్నాం కదా. ఏం చేస్తాం అంటే కొంచెం పబ్జీ ఆడుకొని తర్వాత అదే పబ్జీ ఆడుకొని తర్వాత మంచిగా స్లీప్ వేసినాం అంటే మధ్యాహ్నం లేస్తాం. సాయంత్రం వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు సాయంత్రం లేస్తాం. ఇక సాయంత్రం లేచినాక మళ్ళీ మిమ్మల్నే కలుస్తాం. అప్పుడు దాకా వీడియో అంతా అయిపోయేదాకా ఆగండి. బాయ్ బాయ్స్, అన్ని పనులు అయిపోయినాయి. షెఫ్ వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసినాం, మేము కూడా పోతున్నాం. ఇక గుడ్ మార్నింగ్ అప్పుడు అలా గుడ్ నైట్ ఆగండి. ఒక సెకండ్ కాల్ వచ్చింది, లిఖిత్ అని బాయ్ చెప్పి పోదాం. ఇక टिफिन डाल दिया था ना, वो 2 दोस्तों डाल दिया आप दोनों को. नहीं आप खा लो, आप दोनों खाते हो जाओ. ठीक है ना, खा के हो जाओ. ఇక చేయమచ్చా ఎంతైనా నువ్వు ఏందంట ఏమైంది ఖుషి అయిపోయిందా? రైట్ అమలా పోవాలా? చలో ఇక ఏం చేసేసామా బ్లాగ్ ఇడ ఏ కొంచెం తర్వాత తింటాయి, అందుకే ఆడ పూరి తిన్నా. రైటా అరే రైటా బాయ్ చెప్పేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లోజ్ చేసేసి. వాళ్ళు డైలీ చేస్తారు ఎత్తున్నాం అని చెప్పి అవసరం లేదు, అంతే అంటావా? రోజు చెప్పినా మనకు వాళ్ళకే చిరాకు. చలో వాయిస్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఎఫ్జెడ్ మీద ఇంటికి వెళ్ళిపోదాం. గుడ్ నైట్. మాకు గుడ్ నైట్, మీకు గుడ్ మార్నింగ్. మాకు గుడ్ నైట్, మీకు గుడ్ మార్నింగ్. చలో వాయిస్ బాయ్.